మనకి ప్రస్తుతం ఇండియా టీంలో చూసుకుంటే ఒక ప్లేయర్‌కి కొంచెం అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనకి మొన్న ఇంగ్లాండ్ సిరీస్‌లో మొత్తం గూడా అందరికి చాలా మందికి ఛాన్స్‌లు వచ్చినాయి గానీ, ఒక ముగ్గురు ప్లేయర్స్‌కి ఛాన్స్‌లు రాలేదు. వాళ్ళు హర్షదీప్ ఒకడు, కుల్దీప్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్. సో వీళ్ళ ముగ్గురిలో మరి అభిమన్యు ఈశ్వరన్ పరిస్థితి చూసుకుంటే అతను అంతకుముందు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏది డొమెస్టిక్ సీజన్‌లో దాని తర్వాత ఇండియా ఏ టీం తరపున కూడా కొంచెం ప్రూవ్ చేసుకున్నాడు. పర్లేదనిపించాడు. కానీ మరి ఇండియా టీంలోకి మరి అతన్నైతే ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ ఇచ్చింది లేదు. అటువైపు చూసుకుంటే కరుణ్ నాయర్‌కి ఇచ్చారు, సాయి సుదర్శన్‌కి కూడా ఛాన్స్ ఇచ్చారు. కానీ మరి ఇక్కడ అభిమన్యు ఈశ్వరన్‌కి అయితే ఒక్క ఛాన్స్ కూడా ఇచ్చింది లేదు. అయితే దీని గురించే వాళ్ళ ఫాదర్ కూడా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఆయన ఇంకో విషయాన్ని బయటకు చెప్పడం జరిగింది. అదేంటంటే అభిమన్యు ఈశ్వరన్‌కి మరి ఇంగ్లాండ్ సిరీస్‌లో ఛాన్స్ దక్కలేదు కదా! సో దక్కలేదని చెప్పేసి మిడిల్‌లోనే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాడంట. ఫోన్ చేసినప్పుడు మరి ఈసారి కూడా నాకు ఛాన్స్ దక్కేలాగా లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ మరి ఇండియా టీంలోకి ఆడే ఛాన్స్ కనిపించట్లేదు నాకు అని చెప్పేసి కొంచెం వాపోయాడనమాట. అయితే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఒకటే చెప్పాడంట. నువ్వు 23 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు ఇండియా టీంలోకి వెళ్ళాలి అని చెప్పేసి. మొన్న చూసుకుంటే 22 అయిపోయింది. ఇప్పుడు 23 అయింది. ఇంకా అవసరమైతే 24 కూడా వచ్చిద్ది. సో కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం నీకు ఖచ్చితంగా ఛాన్స్ వచ్చింది. నీ ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి మరి వాళ్ళ ఫాదర్ చెప్పారంట. సో దాంతోపాటు మరి గౌతమ్ గంభీర్ కూడా ఒక హామీ ఇచ్చాడంట. ఎట్టి పరిస్థితుల్లో మీ వాడికి ఛాన్స్ వచ్చింది. సో అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి వర్క్ చేస్తూ వెళ్ళమని చెప్పేసి మరి గౌతమ్ గంభీర్ కూడా ఒక హామీ ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయితే చూడడం జరిగిందనమాట.